మన ఆలయ అంటే రఘునాథ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఎన్ సతీష్ కుమార్ గారు మొన్న మీడియా వారు అడిగినటువంటి ఒక ప్రశ్న నేను చూశాను. ఆ ప్రశ్న ఏంటంటే, సాగులో ఉన్నవారికి ఏదైనా చట్టబద్ధత కలిగిస్తారా అనేటువంటిది, ఏ రకంగా కలిగించగలరు అని చెప్పేసి వారు అడిగిన సమాధానానికి వారు ఏం చెప్పారో ఒకసారి మనం విందాం. సార్, ఇప్పుడు ఎవరైతే ఈ సాగులో ఉన్నారో వీళ్ళలో ఎంతమందికి ఈ భూముల మీద చట్టబద్ధత కల్పించడం అనేది జరిగింది? దానికి సంబంధించి మన దగ్గర రికార్డులు ఉన్నాయా? మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏంటి? భూమి మీద ఉన్న ప్రతి రైతు కూడా సపోర్టివ్గా డిపార్ట్మెంట్ పూర్తిగా సహకరిస్తుంది. రైతులు అందరికీ కూడా ఎవరైతే భూమి మీద ఉండి ప్రభుత్వానికి మన డిపార్ట్మెంట్కి ఏవైతే సుప్రీంకోర్టు నిర్దేశించిన జడ్జిమెంట్ను అనుసరిస్తున్నారో సదరు రైతులందరూ కూడా కొనసాగుతారు, వాళ్ళకి పూర్తి హక్కులు లభ్యమవుతాయి. అయితే విన్నారు కదా, ఇప్పుడు వారి దృష్టిలో చట్టబద్ధత అంటే అందుట్లో ఆయన బిఎల్ చేశారు, అందుట్లో సర్వీస్ కమిషన్ నుంచి కూడా వచ్చారు. వారి దృష్టిలో చట్టబద్ధత ఏమిటో మరి వారికి ఏం తెలుసో తెలియదు, కానీ సుప్రీంకోర్టు వారు చెప్పిన ప్రకారం చేస్తున్నామని చెప్పి ఒక మాట చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరేం చేస్తున్నారు? మీరు ఒకవైపు సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా అమలు జరపకపోగా రైతుల్ని అమ్ముకునే హక్కు కొనే హక్కు లేదంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పులో అలా అనిపించిందా మీకు, లేదా అలా చెప్పిందా? ఏదైనా న్యాయ నిపుణులు ఇంక మరి ఒకళ్ళని అడిగి తెలుసుకోండి, ఇది కరెక్ట్ అంటారా? అలాగే సబ్ లీజ్కి ఇవ్వకూడదు అని అంటున్నారు. మేము మొన్న కూడా చెప్పాం, మీరు సబ్ లీజ్కి ఇవ్వకూడదు అంటున్నారు కాబట్టి ఇలా చాలా చోట్ల ఇన్ని పేర్లతో ఇవ్వడం జరుగుతుందని చెప్పాం. అసలు మీకు భూమి పైన సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటిది సాగులో ఉన్న వ్యక్తి నుంచి కింటా కాయ వసూలు చేసుకోవాలి సంవత్సరానికి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం. మీకు ఇంతకంటే వేరేగా చెప్పినట్టు మీకు అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే అది ఎందుకు అనిపిస్తుందో ఇంకోసారి మీరు మాకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి కూడా అనుకుంటున్నాం. ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానానికి మీరు అమలు జరుపుతామని బెదిరించేటువంటి 79 జీవోకి ఒక అర్థం ఉందండి. మీరేం చేస్తున్నారు? 2 కొరడాలు పక్కన పెట్టుకున్నారు. ఒకటి, మీరు దేవుడి ముసుగులో దేవుడు సొమ్ముని అన్యాక్రాంతం చేయటానికి మా రికార్డు అంటున్నారు. ఆ రికార్డు ఏంటి? 2003లో మాకు మొత్తం ఎంజాయ్మెంట్ సర్వే ఇచ్చారు, సబ్ డివిజనల్ సర్వే ఇచ్చారు అని అంటున్నారు. మరి మీకు సబ్ డివిజన్ సర్వే ఇచ్చి ఉన్నట్టయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెవెన్యూ రికార్డు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి సబ్ డివిజన్ నెంబర్లో రికార్డుని మీరు ఫాలో అవుతున్నారా? చెప్పండి ఒకసారి. మీ సర్వే నెంబర్లు ఏంటో, మీరు ఇచ్చే రసీదుల్లో ఇచ్చే నెంబర్లు ఏంటో మేము వాడుకుంటున్నాం. ఏంటి మీరు వాడుకునేది? మీ ఇష్టమా? సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు ఆ ప్రకారం అది అమలు జరపకుండా అడ్డుపడి ఆ యొక్క జీవోని రద్దు చేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు తప్పకుండా రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నెంబర్లు వేయకుండా రైతు దగ్గర వసూలు చేస్తానికి దాన్ని పరోక్షంగా స్వామివారిన పేరును అడ్డం పెట్టి, అంటే మీ దగ్గర రైతు దగ్గర వసూలు చేసిన సొమ్ము మాత్రం దేవస్థానానికి జమ మాట అర్థం. కానీ ఆ రైతు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా, ఏర్పాట్లు కట్టాలన్నా ఎవరు కట్టాలో ఎవరు కట్టకూడదో ఆ రద్దయిన ఎంజాయ్మెంట్ సర్వే, అంటే నోటిఫై కానటువంటి ఎంజాయ్మెంట్ సర్వే, దాన్ని ఫాలో అప్ చేసుకుంటా మీరు వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇది పచ్చి మోసం. ఇందుట్లో ఏదన్నా ఉంటే మేము ఓపెన్ డిబేట్కి రెడీగా ఉన్నాం.
ఎందుచేతనంటే మీరు అక్కడ స్వామివారికి అక్కడ రైతులకి జరిగింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇష్టపూర్వక ఒప్పందం, రాజీ ఒప్పంద పరిష్కారం. అంతేగాని దిగువ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ స్కాష్ అయింది, ఇది స్కాష్ అయింది, అది అయింది, దీని ప్రకారం మాదే అన్నారు. అంటే అన్నారు. కానీ మీరు జోడి కుర్రాల స్వారీ చేస్తున్నారు. 2003 సర్వేని అడ్డం పెట్టుకుని కట్టినవాడే రైతు అంటున్నారు. మళ్ళీ కానీ మీరు ఇచ్చే నెంబర్లో మీకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు వాళ్ళగా ఇచ్చారో కానీ అది నోటిఫై కాలేదు. కానీ మీరు మీ రికార్డు ఒకవేళ ఏదన్నా మీకు సరిహద్దు తగాద ఒక రైతుకు వస్తే మీరు ఎంఆర్ఓకి అప్లై చేస్తారు. ఈ సర్వే నెంబర్ మీరు ఫాలో అయ్యే సర్వే నెంబర్ ఇచ్చి ఎంఆర్ఓ గారిని సర్వేని పంపించి సర్వే చేయమని అది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చేస్తారా? లేదు. అంటే ఖచ్చితంగా లేదంటే ఎవడన్నా మాట్లాడితే 79 సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి 79 పక్కా వ్యతిరేకం. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాకి రైతు సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. స్థానిక మంత్రి గారి ద్వారా ముందు అర్జెంటుగా అది ఉపసంహరించాలని. 79 అంటే ఏంటి? మీ ఇష్టం, అద్దెలు పెంచవచ్చు, అందరూ ఆక్రమణదారుల కింద లెక్క. అంటే సుప్రీంకోర్టులో ఫిజికల్లీ మెంటల్లీ అటాచ్మెంట్ ల్యాండ్ అనేటువంటిది ఈ వాళ్ళు కూడా తీసి పక్కన మారేసేసారు. మీరు ఇవన్నీ కూడా నిజంగా స్వామివారికి డబ్బులు రాకుండా చేసేది మీరు చేసే పని వల్ల స్వామివారికి ఆదాయం అట్లా మీరు కట్టించుకోవాల్సిన వచ్చి క్యూలో కడతారు. ఆ సర్వే నెంబర్ కరెక్ట్ చేయండి, ఆ ఎక్స్టెంట్ కరెక్ట్ చేయండి, ఖచ్చితంగా కడతారు, ఆదాయం పెరుగుతుంది. మీరేమే మీ సిబ్బంది పెంచేది ఏంటంటే మీ ఇష్టమైన వాళ్ళ దగ్గర కట్టించుకుంటారు. వాడు అమ్మాడు, వీడు కొనలేదు, వీడు కొన్నాడు, వాడు అమ్మలేదు. ఇవన్నీ మీకు అవసరమా? ఫీల్డ్ మీద ఎవడైతే ఫిజికల్గా అటాచ్మెంట్గా ఏ ఆధారంతో ఉన్నాడు 12 ఏళ్ళు ఉన్నాడంటే వాడి దగ్గర కట్టించుకుని తీరాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అన్నీ సుప్రీంకోర్టు రోజు ఉంటే ఇక అందరూ నోరు మూసుకుంటూ కూర్చుంటారు. మరి సుప్రీంకోర్టు అలా చెప్పిందా మీకు? అది కరెక్ట్ కాదు, అది కరెక్టింగ్ కాదు. ఎందుకంటే మీరు కింటావకాయ వసూలు చేసుకోండి. సరిహద్దులు నిర్ణయించేటప్పుడు 4 పక్కలున్న రైతులు ఏదైనా ఒక మనిషి దగ్గర వసూలు చేసేటప్పుడు నాకు 4 ఎకరాలు ఉందంటే వాడి అఫిడవిట్ తీసుకోండి, మీ సర్వే నెంబర్ ఒరిజినల్ వేయండి. ఇవాళ ఎల్పిఎంలు కూడా వచ్చేసినాయి. మీకు ఎల్పిఎంలో కూడా మీరు 243 దాదాపు ఎల్పిఎంలు ఇచ్చారు. మీకు ఆ ఎల్పిఎంలో ఏ రైతు ఎక్కడ ఉన్నాడో సబ్ డివిజన్ లేదు. అవి మీకు రెవెన్యూ వాళ్ళు ఎవరా? మీరు చేసేసుకుంటారా? మీరు రద్దు చేయించినటువంటి 2003 సర్వేలో ఎఫ్ఎంఈలు చేస్తారా? మరి ఎఫ్ఎంఈలు ఆ రోజు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అమలు జరపడానికి మీకు ఎల్పిఎంలు ఇచ్చేటప్పుడు అవన్నీ లేచిపోయినాయి కదా. డ్రోన్ సర్వేలో కనపడలేదంటున్నారు కదా. చాలా తికమక చేసి ఇది చేస్తున్నారు. పైగా ఎవడైనా గొంతెత్తే వాడు దుర్మార్గుడు, వాడు మాఫియా అన్నాడు. మీరే పెద్ద మాఫియాలు. మేము రుజువు చేస్తాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు మమ్మల్ని మాఫియా అని నువ్వు రుజువు చేయగలిగితే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. దేవుడికి ఆదాయం రాకుండా చేసేది మీరు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేది మీరు. ఈ రెండిట్లో కూడా మీ పాత్ర గణనీయంగా ఉందని చెప్పేసి రుజువు చేస్తానని చెప్పి దీంట్లో మటుకి ఛాలెంజ్గా తీసుకున్నాను. మీరు తప్పు మాట్లాడుతున్నారు సతీష్ కుమార్ గారు. ఒక్కసారి ఆలోచించుకొని రిమైండ్ చేసుకోండి. నేను చెప్పే వాదన కూడా లేదంటే పర్సనల్గా మాట్లాడదాం, లేదంటే ఓపెన్ డిబేట్గా మాట్లాడదాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.